విజయవాడలోని రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం జ్యోతిరావు పూలే అలుపెరగని పోరాటం చేశారన్నారు. స్త్రీ విద్య కోసం చేసిన సేవలు మహిళా శక్తీకరణకు పునాది అని కొనియాడారు. సమానత్వం, విద్య, న్యాయం కోసం పూలే జీవితం ఒక మార్గదర్శిని అని అన్నారు. నేటి యువత ఆయన చూపించిన మార్గాలను అనుసరించాలని సూచించారు. సావిత్రిబాయి పూలే సహకారంతో భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా పాఠశాల ఏర్పాటు చేసి మహిళలకు విద్యను అభ్యసించారన్నారు. ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ నేటి యువత ఆయన చూపించిన మార్గాన్ని నడవాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. నేను క్లుప్తంగా ఆయన ఏం చేశారు, ఆయన ఉన్న సమయం 1858వ సంవత్సరం ఆయన పుట్టాడు, 27వ సంవత్సరంలో పుట్టాడు. ఆయన ఆ సమయంలో భారతదేశం ఎలా ఉండేది, ఆ రోజున ఆయన ఒక సోషల్ రిఫార్మర్గా, ఒక ఎడ్యుకేటర్గా, ఒక యాక్టివిస్ట్గా, సోషల్ యాక్టివిస్ట్గా, అలానే మహిళలకి సమాజం పట్ల గౌరవం కలిగే విధంగా, అలానే వాళ్ళకి కూడా పురుషులతో పాటు సమానంగా విద్యా అవకాశాలు ఉండాలి, అన్నింటిలో అవకాశాలు ఉండాలని చెప్పి పోరాటం చేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు. అలానే ఆ రోజున బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచి వాళ్ళకు కూడా సమాజంలో అందరికీ సమాన గౌరవం ఉండాలి, అన్టచబిలిటీ మీద ఆయన పోరాటం చేసి దాని నిర్మూలన కోసము ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలానే వాళ్ళ భార్య శ్రీ సావిత్రిబాయి పూలే గారి సహకారంతో భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా స్కూల్ని ఏర్పాటు చేసి మహిళలకి మొట్టమొదటిసారిగా విద్యని అభ్యసించిన మహనీయుల్లో మొట్టమొదటి స్థానంలో మన జ్యోతిరావు పూలే గారు ఉంటారు. ఆయన చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మనం అందరం కూడా ఎంచుకోవాలి. ఈ రోజున ఇవాళ మనం అందరం ఇలా జీవిస్తున్నాం అంటే, ఇంత స్వేచ్ఛ వాయువులు మనం పీలుస్తున్నాం అంటే దానికి కారణం ఇలాంటి ఎంతో మంది పుణ్యాత్ములు వాళ్ళు చూపించిన దిశా నిర్దేశంలో మనం అందరం కూడా అడుగులేస్తూ భారతదేశం ఇలా కొనసాగడానికి ఎంతో మంది మహనీయులు ఉన్నారు. ఆ మహనీయులు అందరూ కూడా మనం స్మరించుకుంటూ వాళ్ళు చూపించిన మార్గాన్ని మనం అందరం కూడా ఎంచుకుంటూ సమాజంలో వాళ్ళు చూపించిన మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ మరొకసారి జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అలానే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా జ్యోతిరావు పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.